తప్పండి ఇది కావాలా ఇది మన పెట్టేస్తాను. అన్ని మీకోసం తెచ్చారు. నోరు మూసు. మీరు ఒకసారి ఎంతమంది వచ్చారు స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. రెసిస్టర్ సిరీస్ దాకా చెప్పుకున్నామా? ఇప్పుడు మీకు ఆ రెసిస్టర్ సిరీస్ ప్యారలల్ కలిపి ఒకసారి నోట్స్ అనేది మీకు పేస్ట్ చేస్తాను. ఒకేసారి రాసేసుకోండి. ఇప్పుడు మనకి రెసిస్టర్స్ ప్యారలల్ రెసిస్టర్స్ ప్యారలల్ రా. resistors in parallel. రెసిస్టర్స్ ప్యారలల్ ఎలా కనెక్ట్ చేస్తాం అంటే ఇలా వర్టికల్ లైన్ లో ఎలా కనెక్ట్ చేస్తాం, హారిజాంటల్ అంటే ఒక లైన్ లో ఎలా కనెక్ట్ చేస్తే సిరీస్ అయింది. ఏమన్నా ఫస్ట్ రెసిస్టెన్స్ ఎంత, దీని యొక్క సెకండ్ రెసిస్టర్, దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R2. ఇక్కడ ఇదేమన్నా థర్డ్ రెసిస్టర్, దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R3. ఇది ఏమన్నా R2, ఇది ఏమన్నా R3. ఈ పాయింట్ ఏమన్నా ఏ అన్నా, ఈ పాయింట్ ఏమన్నా బి. అంటే R2, R3 ఆర్ త్రీ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ ఏ అండ్ బి. అంటే ఏబి పాయింట్ మధ్య ఏ అండ్ బి కనెక్ట్ చేస్తాం మనం. ఇక్కడ ఏకి బికి మధ్య ఏం కనెక్ట్ చేస్తాం అంటే ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నా. బ్యాటరీ దగ్గర పొటెన్షియల్ బి అనే వోల్ట్స్ అన్నమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే వి వోల్ట్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే వి వోల్ట్స్. అలా బ్యాక్ కెమెరా పెట్టాలి, క్లారిటీగానే ఉందా? ఓకే, క్లారిటీగానే ఉందిగా. చూడండి ఇప్పుడు మనం చూడండి, ఆల్ రెసిస్టెన్స్ R1, R2 ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ ఏ అండ్ బి. అలాగే బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వి వోల్ట్స్ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్యారలల్ కాంబినేషన్ లో బ్యాటరీ దగ్గర ఎంత అయితే పొటెన్షియల్ సైలెంట్ ఉండాలి ఫస్ట్. క్లారిటీ లేదు సార్, ఫోన్ కెమెరా బాగాలేదు సార్ మీది. చూడమ్మా. ఓకే ఓకే. బ్యాటరీ దగ్గర ఎంత అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందో ప్రతి రెసిస్టర్ దగ్గర అంతే పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే ఫస్ట్ రెసిస్టర్ దగ్గర వి, తర్వాత రెసిస్టర్ దగ్గర కూడా వి, తర్వాత దాని దగ్గర కూడా వి ఉంటుంది. కానీ ఇక్కడ బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ ఏమవుతుందంటే ఏ అనే పాయింట్ దగ్గర రాగానే కరెంట్ ఏమవుతుందంటే ఇక్కడ కరెంట్ ఎన్ని వేస్ ఉన్నాయి అంటే 3 వేస్ ఉన్నాయి. అంటే కరెంట్ అనేది 3 పార్ట్స్ కి అలా డివైడ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ రెసిస్టర్ లోకి వెళ్ళే కరెంట్ ఏమన్నా I1 అవుతుంది, తర్వాత దాంట్లోకి వెళ్ళే కరెంట్ ఏమన్నా I2 అవుతుంది, దీంట్లోకి వెళ్ళే కరెంట్ ఏమన్నా I3 అవుతుంది. అంటే కరెంట్ I ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ అనమాట, I1, I2, I3. ఇప్పుడు మనం డెఫినేషన్ ఎలా చెప్తామంటే అన్ని రెసిస్టర్స్ ని మనం ప్యారలల్ లో కనెక్ట్ చేసినప్పుడు ప్రతి రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్ గా ఉంటే అప్పుడు రెసిస్టర్స్ ఎందులో ఉన్నాయని చెప్తామంటే ప్యారలల్ లో ఉన్నాయని చెప్తాం. దాని డెఫినేషన్ ఎలా చెప్తామంటే ఇఫ్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సచ్ వే దట్
ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ ఈజ్ సేమ్ ఈజ్ నోన్ యాజ్ ఏమంటారంటే దెన్ రెసిస్టర్ ఆర్ సెట్ టు బి ఇన్ ప్యారలల్ అంటాం. అప్పుడు రెసిస్టర్ ఎందులో ఉన్నాయని చెప్తాం అంటే ప్యారలల్ లో ఉన్నాయని చెప్తాం. కన్సిడర్ 3 రెసిస్టర్స్ ఎక్స్ప్లెనేషన్ లా కన్సిడర్ 3 రెసిస్టర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ R1, R2, R3 are connected in parallel. Let V the potential difference across the each resistor. ప్రతి రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే V అన్నమాట. Let I1, I2, I3 are the current across the 3 resistors respectively. Let V be the potential difference applied across the resistor. V అనే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనం అప్లై చేసాం across the resistor. అప్పుడు మనం ఎలా చెప్తామని చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ మనం టోటల్ కరెంట్ I వచ్చిన తర్వాత I అనేది ఎన్ని పార్ట్స్ విడిపోతుంది? I1, I2, I3 గా విడిపోతుంది. దేర్ఫోర్ టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు చెప్పండి అమ్మా? టోటల్ కరెంట్ టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే I ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చురా? I1 ప్లస్ I2 ప్లస్ I3 అని రాసుకోవచ్చు. I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 అని రాసుకోవచ్చురా. ఇప్పుడు ఫస్ట్ రెసిస్టర్ దగ్గర రెసిస్టెన్స్ ఎంత అంటే R1, కరెంట్ ఎంత అంటే I1, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే V అన్నమాట. ఫస్ట్ రెసిస్టర్ దగ్గర రెసిస్టెన్స్ ఎంత R1, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే V, కరెంట్ ఎంత I1. మనం I1 ప్లేస్ లో రాసుకోవాలి. ఇక్కడ చూసుకోండి ఓమ్స్ లో చెప్పండి అమ్మా. V ఈజ్ ఈక్వల్ ఎంత అంటే IR అన్నమాట. కానీ V ప్లేస్ లో VA ఉంది, I1 ఉంది. ఇక్కడ R ప్లేస్ లో ఎంత ఉందంటే R1 ఉంది. I1 ఈజ్ ఈక్వల్ ఎంత రాయొచ్చు? V బై R1 రాసుకోవచ్చు. V బై R1 అది రాస్తున్నా చూసుకోండి జాగ్రత్తగా. I1 ఈజ్ ఈక్వల్ ఎంత రాస్తున్నానంటే V బై R1. కింద కనపడుతుందా? కనిపిస్తుంది. ఇంకా రాస్తుంది చూడండి. I1 అంటే ఎంత రాయొచ్చు అంటే V బై R1. V బై R1. I2 ఈజ్ ఈక్వల్ ఎంత ఇద్దంటే V బై R2 అవుతుంది. అలాగే I3 ఈజ్ ఈక్వల్ ఎంత ఇద్దంటే V బై R3 అవుతుంది. సిమిలర్లీ ఈ బదులు ఎంత రాయొచ్చు అంటే V బై R రాసుకోవచ్చు. V బై R ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. V బై R, I1 ఎంత రాయొచ్చురా? V బై R1 ప్లస్ V బై R2, V బై R3. ఇక్కడ V కామన్ తీసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 అయింది. ఇక్కడ V బై R అన్నమాట. V క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 1 బై R ఇది ఈక్వల్ ఏమైందంటే 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R. ఇది 1 by R is equal to 1 by R1 plus 1 by R plus 1 by R3 రా. 1 by R3. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ అంటే మూడు రెసిస్టర్స్ మనం ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే ప్రతి రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ గా ఉంటే ఆ రెసిస్టర్స్ ఎందులో ఉన్నట్టు అంటే ప్యారలల్ లో ఉన్నప్పుడు ప్యారలల్ ఉన్నట్టు అనమాట. ద నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సచ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ across each resistor is same, then the resistors are said to be in parallel. Okay na? ఈ ఎక్స్ప్లెనేషన్ తెలుసు కదా. కన్సిడర్ 3 resistors of resistance parallel dash figure. See the potential difference across the each resistor. Let I1, I2, I3 are the current across the 3 resistors respectively. Let V is the potential difference applied across the 3 resistors. Therefore ఇక్కడ I అనే కరెంట్ ఏ అనే పాయింట్ కి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ I1, I2, I3. Therefore టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ ఎవరు రాయొచ్చు అంటే I1 ప్లస్ I2 ప్లస్ I3. Therefore I1 అంటే ఎంత రాయొచ్చు అంటే V బై R1, I2 అంటే V బై R2, I3 అంటే V బై R3, I అంటే V బై R రాస్తాం. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే టోటల్ రెసిస్టెన్స్ ఓకేనా ఇన్ ప్యారలల్ కాంబినేషన్ ద టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ ఇండివిడ్యువల్ రెసిస్టెన్స్. రెసిప్రోకల్ ఆఫ్ ఇండివిడ్యువల్ రెసిస్టెన్స్. ఆర్ ని మనం ఏం చేస్తామంటే రివర్స్ చేస్తాం కాబట్టి రెసిప్రోకల్ అంటారు. రెసిప్రోకల్ ఆఫ్ ఇండివిడ్యువల్ రెసిస్టెన్స్.
the total resistance in parallel combination is equal to sum of the reciprocal of individual resistance. Sum of the reciprocal of individual resistance. ఇదన్నమాట. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండమ్మా. ఎలా స్క్రీన్ షాట్ చేసుకున్నది సార్ సార్ ఫోన్ కొంచెం లెఫ్ట్ సైడ్ కి జరపండి సార్. ఇది ఈక్వేషన్ కనబడట్లేదు అటు సైడ్. ఓకేనా? ఇదేనా? ఇంకొంచెం జరపండి. ఇంకొంచెం ఓకేనా? ఓకే. కొంచెం జరపండి. ఓకే. అయిపోయింది సార్. ఓకే. ఇక్కడ మనం చూడండి, 3 resistors of resistance R1, R2, R3 are connected in parallel. Are connected in parallel. అప్పుడు ఎలా అడుగుతా అంటే ఏ బిట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ potential difference. Potential difference. తర్వాత B బిట్రా what is the ratio of charges standard? What is the ratio of charges? Sorry, what is the ratio of currents? What is the ratio of currents? ఇక్కడ చూడండి, మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ లో 3 రెసిస్టెన్స్ ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే ప్రతి రెసిస్టెన్స్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ సొల్యూషన్ ద్వారా రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V1:V2:V3 అంటాం. అన్ని రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ గా ఉంటుంది కాబట్టి 1:1:1. అలాగే రేషియో ఆఫ్ కరెంట్స్ అంటాడు. రేషియో ఆఫ్ కరెంట్స్ అంటే I1:I2:I3 అంటాం. ఇందా చెప్పాం I1 అంటే ఎంత రాయొచ్చు అంటే V/R1 రాసుకోవచ్చు. I2 అంటే V/R2 అని రాస్తాం. I3 అంటే V/R3 అని రాస్తాం. V అన్నిట్లో సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు ఎంత అయిందంటే 1/R1:1/R2:1/R3 అవుతుంది. 1/R1:1/R2:1/R3 అవుతుంది. ఇది కూడా స్క్రీన్ షాట్ చేసుకోండి. అయిపోయింది సార్. ఎలా మీకు ఇందులో అన్ని రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ గా ఉంటాయి కాబట్టి V1 బదులు VA, V2 బదులు VA అన్ని V రాస్తే VV క్యాన్సిల్ అయిపోయి 1:1:1 వస్తుంది. ఇక్కడ I1 అంటే V/R1, I2 అంటే V/R2, VV క్యాన్సిల్ అయిపోయి 1/R1:1/R2:1/R3 వస్తుందమ్మా. తర్వాత మనం సిరీస్ ప్యారలల్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. రెసిస్టర్ సిరీస్, రెసిస్టర్ ప్యారలల్. ఫార్ములా కూడా రాస్తున్నాను. ఫస్ట్ రెసిస్టర్ 2 రెసిస్టర్ సిరీస్ లో ఉంటే RS ఈజ్ ఈక్వల్ ఎంత అంటే R1+R2+ టోటల్ రెసిస్టెన్స్ అనమాట. R1 R2 సిరీస్ లో ఉంటే టోటల్ రెసిస్టెన్స్ RS ఈజ్ ఈక్వల్ R1+R2. అలాగే 2 రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉన్నాయి అనుకో 1/RP అంటే టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ 1/R1+1/R2. 1/R1+1/R2 అనమాట. చూడండి 3 రెసిస్టర్స్ ప్రాబ్లం రా. 3 రెసిస్టర్స్
3 resistors. Each of resistance is 10 ohms. Each of resistance is 10 ohms. Is connected in parallel find the total resistance అంటాడు. Find the total resistance. Find the total resistance. ఒకసారి ప్రాబ్లం చూడండి. 3 resistors, each of resistance is 10 ohms, are connected in parallel. Find the total resistance 100. ఇక్కడ ఆన్సర్ చూసుకోండి. ఇక్కడ R1 వాల్యూ ఎంత అంటే 10. అంటే 3 రెసిస్టర్ ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నాడు కాబట్టి 10 ohms అన్నాడు. అంటే ప్రతి ఒక్కదాని 10 ohms అనమాట. ఓమ్స్ అంటే మనం సింబల్ అలా తీసుకున్నారా. R1 is equal to 10, R2 is equal to 10, R3 is equal to 10 అనమాట. అప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. టోటల్ రెసిస్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్ లో కనుక్కోవాలి. అంటే RP వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. R అయినా పెట్టుకోవచ్చు. P అంటే ప్యారలల్ అనే మీనింగ్. టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. రెండు రెసిస్టెన్స్ ప్యారలల్ అంటే 1/R1 ప్లస్ 1/R2 అనమాట. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఏమైందంటే 1/RP is equal to ఏమవుతుంది 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అవుతుంది. అప్పుడు 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/10 అవుతుందా. ఇక్కడ 1 టైం పోయింది. 1 into 1 అంటే 1. ఇది కూడా 1 టైం పోయింది. 1 into 1 అంటే 1. 1 టైం పోయింది 1. అంటే ఎంత అవుతుందమ్మా 3/10 అవుతుంది. 1/RP ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 10. సరే ఇక్కడ కనిపిస్తుందమ్మా పైన రాసిన ఎరా ఇక్కడ కనిపిస్తుందా ఎరా 1/RP is equal to కనిపిస్తుందమ్మా కనిపిస్తుంది ఇక్కడ 1/RP is equal to 3/10 అనమాట. అప్పుడు RP వాల్యూ కనుక్కోవాలి. RP is equal to ఎంత అయిందంటే 10/3 అయింది. 10/3. ఇక్కడ యూనిట్ పెట్టాలి కాబట్టి సింబల్ ప్రకారం రాసుకోవచ్చు, లేకపోతే ఓం అని రాసుకోవచ్చు. ఇలా ఓం అని రాసుకో. ప్రాబ్లం రిపీట్ చేస్తాం చూసుకోండి ఒకసారి. మొత్తం ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయంటే 3 రెసిస్టర్స్. ఒక్కొక్క దానికి రెసిస్టెన్స్ ఎంత అంటే 10 ohms. ఆ మూడింటిని ప్యారలల్ లో కనెక్ట్ చేశాడు. అప్పుడు ఫైండ్ ద టోటల్ రెసిస్టెన్స్ అంటాడు. ఇక్కడ R1 వాల్యూ 10, R2 వాల్యూ 10, R3 వాల్యూ 10. అప్పుడు RP వాల్యూ మనం కనుక్కుంటున్నాం. దేర్ఫోర్ ఇక్కడ 1/10 1/10 LCM 10 అవుతుంది. ఇక్కడ 1 టైం 1 + 1 + 1 అంటే 3/10. 1/RP ఈక్వల్ టు 3/10, RP ఈక్వల్ టు 10/3 అవుతుంది. 10/3. అయిపోయిందా? అయిపోయింది సార్. స్క్రీన్ షాట్ అయిపోయింది. ఓకే అయిపోయింది సార్. తీసేసిన ఇదే ప్రాబ్లం ఇలా అడుగుతాడరా మీ బుక్ లో కూడా ఇచ్చాడు. ఇది వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ మాక్సిమం రెసిస్టెన్స్ టు మినిమం రెసిస్టెన్స్ అంటాడు. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ సేమ్ ఇదే ప్రాబ్లం ఇలా అడుగుతాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ maximum resistance to minimum resistance and minimum resistance. Minimum resistance అంటాడు. నీకు 3 రెసిస్టర్స్ ఉన్నాయిరా. ఒక్కొక్క దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే 10 are connected in parallel and then connected in series. ఫస్ట్ ఇందులో కనెక్ట్ చేశాడంటే ప్యారలల్ లో కనెక్ట్ చేశాడు. అండ్ దెన్ తర్వాత ఏం చేశాడంటే
అండ్ దెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ప్యారలల్ కనెక్ట్ చేశాడు, తర్వాత మళ్ళీ ఎందులో కనెక్ట్ చేశాడంటే సిరీస్ లో కనెక్ట్ చేశాడు. ఇలా ఇచ్చేసాడు ద రేషియో ఆఫ్ మాక్సిమం రెసిస్టెన్స్ టు మినిమం రెసిస్టెన్స్. ఇది 3 రెసిస్టర్, ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ 10 ohms కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అండ్ దెన్ తర్వాత అండ్ దెన్ ఆఫ్టర్ అనొచ్చు, లేదా అండ్ దెన్ కనెక్టెడ్ టు సిరీస్, మరియు దాని సిరీస్ లో కూడా కనెక్ట్ చేశాడు. ద రేషియో ఆఫ్ మాక్సిమం రెసిస్టెన్స్ టు మినిమం రెసిస్టెన్స్ అడుగుతాడు. ఇప్పుడు మాక్సిమం రెసిస్టెన్స్ రావాలంటే రెసిస్టర్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేయాలి. ఎందుకంటే R1 + R2 + R3 అంటే 10 + 10 + 10 ఎంత అవుతుందిరా? 30 అవుతుంది. ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే ఎంత అయింది అంటే నీకు 1/10 1/10 అంటే ఇందాక చెప్పాం కదా 10/3 అవుతుంది. 10/3 అవుతుంది. ఇక్కడ మాక్సిమం రెసిస్టెన్స్ కావాలి అంటే రెసిస్టెన్స్ ఎందులో కనెక్ట్ చేయాలంటే సిరీస్ లో కనెక్ట్ చేయాలి. మినిమం రెసిస్టెన్స్ కావాలంటే దాన్ని ప్యారలల్ లో కనెక్ట్ చేయాలి. ఆ మాక్సిమం రెసిస్టెన్స్ బై మినిమం రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. when the resistors are connected in series we get maximum resistance, when the resistors are connected in parallel we get minimum resistance. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా రాసుకున్నా, ఇది ప్రాబ్లం ఇచ్చాడు ఐపీలో, ఒకసారి చూసుకోండి. ఆన్సర్ సొల్యూషన్ రాస్తున్నాను. R1 వాల్యూ 10 అనమాట, R2 వాల్యూ 10, R3 వాల్యూ 10 అంటే ఓమ్స్ లో ఇచ్చాడమ్మా. అయితే we get maximum resistance. maximum resistance మనకు కావాలంటే resistors are connected in series. we get maximum resistance resistors are connected in series. అప్పుడు సిరీస్ కాంబినేషన్ లో మనకి RS ఫార్ములా అంటే టోటల్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్ R1 + R2 + R3 అనమాట. R1 వాల్యూ ఎంత అంటే 10, R2 వాల్యూ ఎంత అంటే 10, R3 వాల్యూ ఎంత అంటే 10. therefore 10 + 10 ఎంత అంటే మొత్తం 10 + 10 అంటే 20, 20 + 10 అంటే 30 ohms రా. అలాగే we get minimum resistance అంటే మినిమం రెసిస్టెన్స్ అనేది మనకి కావాలి అంటే రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నమాట. అదే రాస్తున్నాం. we get minimum resistance resistors are connected in parallel. ప్యారలల్ అంటే ఇందాక మనం చేసాం అయినా రాస్తున్నా 1/Rp = 1/R1 + 1/R2 + 1/R3 రాస్తాం. ఇక్కడ ఇదంతా చేస్తే 1/10 + 1/10 + 1/10 అంటే ఎంత అయిందంటే ఇది 3/10 అవుతుంది. Rp = ఎంత అయిందంటే 10/3 అవుతుంది. ఇప్పుడు అడిగాడు అంటే మాక్సిమం బై మినిమం అడిగాడు. అంటే నువ్వేం కనుక్కోవాలంటే ఇక్కడ కనపడుతున్న బోర్డు దేర్ ఇక్కడ రాస్తున్నాను నేను, ఇక్కడ కనపడుతుంది, ఇక్కడ రాసేస్తున్నా. ఇక్కడ కనపడుతున్నా సంతోష్, ఇక్కడ అటు రాయొచ్చా, ఇక్కడ రాయమంటావా? కనబడుతుంది సార్. దేర్ నీకేముందంటే దేర్ ఇక్కడ చూడండి RS బై మాక్సిమం బై మినిమం అంటే RS/RP చేస్తాం. RS/RP చేస్తాం. RS వాల్యూ ఎంత వచ్చిందంటే చూడు సార్ అందరికి కనబడట్లేదు. ఇక్కడ కూడా కనిపించట్లేదు సార్, కొంచెం సైడ్ కి జారపండి. ఇక్కడ రాస్తున్నాలే, ఇక్కడ రాస్తున్నా. లేదు లేదు లేదు, ఇక్కడ కనపడుతుందా? ఓకేనా? RP వాల్యూ 10/3 కనపడిందా? ఓకే సార్, కనిపిస్తుంది సార్ ఇప్పుడు. ఓకే సార్, ఓకే. దాని పక్కనే రాస్తున్నా నేను, చూడు ఇక్కడ RS/RP అడుగుతున్నాడు. RS అంటే మాక్సిమం రెసిస్టెన్స్ బై మినిమం రెసిస్టెన్స్ అంటే RS/RP. RS వాల్యూ ఎంత అంటే 30 రా. ఇది ఎంత వస్తుందంటే
10/3 అనమాట. 10/3 అంటే పైకి వెళ్ళిందిరా 10/3 రాస్తాం. ఇప్పుడు 10 ఏమైంది 3 పైకి వెళ్ళింది. అప్పుడు ఏమవుతుంది 10 × 3/10 అవుతుంది. సారీ 30 × 3/10. ఈ 0 0 క్యాన్సిల్ అయితే 9 ohms వస్తుంది. 9 ohms. ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకున్నది కూడా. RS/RP = 30/30 × 3/, ఎంత అంటే 10. అయిపోయింది ఓకే సార్. సార్ తీసుకున్నాను స్క్రీన్ షాట్. అయిపోయింది సార్, సరిపోయింది. సంతోష్ సైలెంట్ ఉండే. చెప్పరా. సంతోష్ మీట్లో పెట్టా. సార్ కెమెరా కొంచెం కింద దించండి సార్. ఇప్పుడు ఎక్కడ దాకా చూద్దాం. చేసేస్తున్నా. సరే, ఇది కూడా మీకు జనరల్ పాయింట్ లాగా చెప్తున్నా. n రెసిస్టర్స్ ఉన్నాయిరా, ఒక్కొక్క దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R. If n identical resistor, each of resistance R are connected in series, what is the total resistance అంటాడు. n identical resistors, each of resistance R are connected in series. ఇదిగోరా సిరీస్ లో అంటే R ప్లస్ R ప్లస్ R అలా ఎన్ని ఉన్నాయిరా? n ఉన్నాయి. n identical resistor, each of resistance R are connected in series, what is the total resistance అంటాడు. R ప్లస్ R ప్లస్ R అలా ఎన్ని ఉన్నాయి అంటే n రెసిస్టర్స్ ఉన్నాయి. అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఏమైందంటే RS = ఏమవుతుందంటే NR అవుతుంది. ఒక్కొక్క దాని యొక్క రెసిస్టెన్స్ R అయితే n రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుందంటే NR అవుతుంది. అంటే RS = NR అవుతుంది. తర్వాత చూడండి, n ఐడెంటికల్ రెసిస్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R. దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అప్పుడు ఫైండ్ ద టోటల్ రెసిస్టెన్స్ అంటాడు. ఇక్కడ 1/RP = 1/R ప్లస్ 1/R ప్లస్ అలా ఎన్ని ఉన్నాయిరా? n ఐడెంటికల్ రెసిస్టర్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి ఒక్కొక్క దానికి రెసిస్టెన్స్ R అయితే ఒక్కొక్క దానికి రెసిస్టెన్స్ ఇక్కడ ప్యారలల్ కాబట్టి ఒక్కొక్క దానికి రెసిస్టెన్స్ 1/R అయితే n ఐడెంటికల్ రెసిస్టెన్స్ ఏమైందంటే n/R అయింది. n/R ఒక్కొక్క దాని యొక్క రెసిస్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్ లో మనం చెప్పేది. ప్యారలల్ కాంబినేషన్ లో రెసిస్టెన్స్ ఎంత అంటే 1/R అనమాట. ఒక్కొక్క దానికి రెసిస్టెన్స్ 1/R అయితే n ఐడెంటికల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే n/R అవుతుంది. అప్పుడు నేను ఏమైనా రాయొచ్చు అంటే 1/RP = n/R అని రాసుకోవచ్చు. అప్పుడు RP = ఎంత అయిందిరా? RP = ఎంత అయిందంటే R/N అయింది. ఇక్కడ మీకు క్వశ్చన్ లాగా రాస్తా చూడు. n ఐడెంటికల్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఫైండ్ ద టోటల్ రెసిస్టెన్స్ అంటాడు. If n identical resistors each of resistance capital R are connected in series, then total resistance n identical resistors, each of resistance R అయితే are connected in series, then total resistance R plus R plus R అలా ఎన్ని ఉన్నాయంటే n ఉన్నాయి అనమాట. దేర్ఫోర్ అప్పుడు ఏమైందంటే RS = NR అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ n ఐడెంటికల్ రెసిస్టర్స్ each of resistance capital R are connected in parallel.
దెన్ టోటల్ రెసిస్టెన్స్ అప్పుడు దెన్ టోటల్ రెసిస్టెన్స్ దెన్ టోటల్ రెసిస్టెన్స్ 1/rp ఇప్పుడు 1/r ప్లస్ 1/r ప్లస్ అలా ఎన్ని ఉంటాయి అంటే n ఉంటాయి అంటే 1/r ఇంటూ n అని రాసుకోవచ్చు. ఇప్పుడు rp ఈక్వల్ టు r/n అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే rs/rp చేద్దాం. rs/rp rs వాల్యూ ఎంత అంటే nr, ఇక్కడ rp వాల్యూ ఎంత అంటే r/n అన్నమాట. ఇక్కడ n పైకి వెళ్తుంది, r క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ n²/1 అని వస్తుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే n²1 అని రాసుకోవచ్చు. n²1 n²1 ఇది కూడా స్క్రీన్ షాట్ చేసుకున్నాము. జరా స్క్రీన్ షాట్ చేయండి ఇది కూడా. సార్ కొంచెం రైట్ జరపండి సార్. ఇదేనా బయటనా ఇంకొంచెం పక్కన రైట్ సార్, ఇటా ఇటా రైట్ జరపండి సార్, కొంచెం రైట్ సార్. అరే నాకు ఇటు రైట్ అయింది, ఇటు లెఫ్ట్ అయింది, నీకు అటు ఇటు రైట్ అయింది అనుకుంటా. లెఫ్ట్ 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 సార్ కొంచెం లెఫ్ట్ తిప్పండి సార్. సంతోష్ ఓకేనా? ఏ ఎట్లా ఉండే ఓకే సార్. జరా మిగతా రేపు చూద్దాంరా. ఏమా రేపు చూద్దాం, మిగతా రేపు చూద్దాం. ఓకే సార్.